నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, స్వేచ్ఛ యాంకర్ ఆత్మహత్య సంగతి అందరికీ తెలిసిందే. అయితే చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్లు అన్నీ వచ్చిన తర్వాత సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. స్వేచ్ఛకు సంబంధించి గతంలో ఉన్నటువంటి ఒక విడాకులు ఇచ్చినటువంటి భర్త కావచ్చు, దాని తర్వాత తనకు ఎదురైనటువంటి పరిణామాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. సో ఏంటి ఆ సంచలన విషయాలు అంటే ఏం చెప్తారు? ఒకటండి, మొదటి నుంచి వాళ్ళ నాన్నగారు ఆరోపించినట్టు పూర్ణచంద్రరావే ఇప్పుడు మనకి నిందితుడు. దోష కాదా అనేది కోర్టు తేల్చాలి. ఈ లోపం నిందితుడిగానే మనం చూడాల్సి వస్తుంది. పైగా అతను ఒక 3 పేజీలో 4 పేజీలో లేఖ రాశాడు. నిన్న సోషల్ మీడియాలో చాలామంది వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అయింది ఆ లేఖ. ఆ లేఖలో పేర్కొన్న విషయాలు ఏంటంటే, అతను వీళ్ళ నాన్నని తప్పట్టని చూశాడు. అంటే వీళ్ళ నాన్న ఇట్లా అన్నాడు, సంవత్సరానికి ఒకరిని తీసుకొచ్చి నా మూడు అంటున్నావు అని చెప్పి వీళ్ళ నాన్న అన్నాడు అని చెప్పి ఆయన ఒక మాట కూడా అన్నాడు. అది చాలా బాధపడింది, మా నాన్న ఇట్లా అన్నాడని అని. కానీ నేను అనలేదని చెప్పి ఆయన వాళ్ళ నాన్న శంకర్ గారు ఆయన అంటున్నాడు, నేను అనలేదని ఆయన అంటున్నాడు. ఏదేమైనా అది చిన్న విషయం. ఈ కేసు విషయంలో అది చిన్న. వీళ్ళ వ్యవహారంలో ఏ తండ్రి అయినా ఆ స్థానంలో ఉన్నప్పుడు అలాగే అంటారు. ఎందుకంటే మరి కాబట్టి 2 పెళ్ళిళ్ళ తర్వాత మళ్ళీ ఈయన నా భర్త అని చెప్పడం అనేది ఏ తండ్రికైనా అట్లాగే ఉంటుంది. కాకపోతే వీళ్ళు అరుణాచలం కూడా వెళ్ళారట. 6 రోజుల ముందు అరుణాచలం వెళ్ళారు. అసలు తాళి పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తుంది, అందుకని చేసుకోలేదు. నేను ఎమ్మెల్యే అవుదాం అనుకుంటున్నాను, నాకు అది వాళ్ళ నాన్న అంటున్నాడు. స్వేచ్ఛ వాళ్ళ ఫాదర్ చెప్తున్నాడు, నేను ఎమ్మెల్యే అవ్వబోతున్నాను, నాకు ఇది బ్యాడ్ అవుద్ది, నేను పెళ్లి చేసుకుంటే ఎప్పటికీ నాకు భార్య పిల్లలు ఉన్నారు, ఈ పరిస్థితుల్లో నేను పెళ్లి చేసుకుని అంటున్నాడు అని చెప్పి ఆ మాట కూడా వచ్చింది. అయితే మనం చూసుకుంటే లైంగిక వేధింపులు ఏవైతే ఉన్నాయో, గతంలో తను కూడా ఒక ఛానల్కి సంబంధించి కోఆర్డినేటర్గా ఉంటున్నాడని, ఆ కోఆర్డినేటర్ కాస్త గతంలో కూడా చాలామంది మహిళల పైన కూడా ఇలాంటి ఆరోపణలు ఉన్నాయని. అయితే స్వేచ్ఛ కాకుండా స్వేచ్ఛకి దాదాపు 12 ఏళ్ళు 14 ఏళ్ళ అమ్మాయి ఎవరో ఉన్నారని చెప్పి, ఆ అమ్మాయి పైన కూడా లైంగిక వేధింపులు తను చేశాడని చెప్పి కొన్ని ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇది నిజమేనా? స్వేచ్ఛ కానీ వాళ్ళ తండ్రి అని చెప్పి కేసు అవుద్ది. ఇప్పుడు పోక్సో చట్టం కింద అతను ఇరికించే ప్రమాదాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ పాప చెప్తుంది కదా, పిల్ల ఊరికే అలా చెప్పదుగా. ఎందుకంటే ఈయన చెప్పిన మాటలేంటి, ఆ ఫీజు నేనే కట్టాను, నేనే పలానా స్కూల్లో వేశాను, ఫీజులు కట్టాను అంటున్నాడు. ఆ పాప 9 ఏళ్ల నుంచి పలానా స్కూల్ చదువుతుంది, కంటిన్యూ చేస్తుంది, ఫీజు మా అమ్మాయి కడుతుంది, అప్పుడు నేను కడతాను వాళ్ళ నాన్నగారు చెప్తున్నాడు. ఇతను చెప్పేది 5 లక్షలు ఖర్చు పెట్టి నేను ఫంక్షన్ చేశాను, బర్త్డే ఫంక్షన్ ఏదో ఆ ఫంక్షన్ మెచ్యూరిటీ ఫంక్షన్ చేశానని చెప్తున్నాడు. ఇవన్నీ కూడా అతను చెప్పినవన్నీ కూడా ఆర్టిఫిషియల్గా ఉన్నాయి. అసలు ఒక వ్యక్తి ఇలాంటి వాడు అనుకున్నప్పుడు అతనికి దగ్గర అవ్వడం అనేది ఈ అమ్మాయి చేసిన తప్పు. చాలామంది ఆడపిల్లలు చేసే తప్పు ఈ అమ్మాయి కూడా చేస్తుంది. ఇంకోటి ఏంటంటే, ఇతని మీద తీగలాగితే డొంకంతకి వెళ్ళినట్టుగా పూర్ణచంద్ర మీద ఉచ్చు బిగుసుకుంటుంది. ఎందుకంటే ఒక అమ్మాయి ఒక బలవన్ మరణానికి పాల్పడిందంటే దాని వెనకాల బలమైన కారణాలు లేకుండా జరగదు. బలమైన కారణాలు వీళ్ళు గొడవ పడ్డారు, నేను వెళ్ళాను అని వాళ్ళ నాన్న కూడా చెప్తున్నాడు. అంటే పెళ్లి కోసమే ఈ గొడవ అనుకోవట్లా, ఇంకా చాలా సందర్భాల్లో గొడవలు జరిగి ఉంటాయి. అవన్నీ మనకు బయటికి రావట్లా. లేకపోతే కేవలం పెళ్ళి లేకుండా కలిసి ఉంటున్నారు కదా, దానికోసం గొడవపడి దానికోసం చచ్చిపోవాల్సిన అవసరం లేదు. పెళ్ళి అనే అంశమే కారణానికి కాదు, ఇంకా ఏవేవో కారణాలు ఉండుంటాయి, అవేంటి అనేది బయటికి రావాల్సిన అవసరం అయితే ఉంది. అయితే పూర్ణచంద్రరావు సంబంధించి మాత్రం ఇప్పుడు చాలా హాట్ టాపిక్గా మారింది. అదిగాక స్వేచ్ఛ గతంలో కూడా మనం చూసుకుంటే ఒక ఛానల్కి ఈసీ మెంబర్లాను, ఒక యాంకర్స్కి హెడ్ లాగా, అంటే చాలా ధైర్యవంతురాలు అని చెప్పి అర్థమవుతుంది. అలాంటి ధైర్యవంతురాలు ఇలా ధైర్యాన్ని కోల్పోయి స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకోవడాన్ని ఎలా చూడాలంటారు? ఒకటండి, ఫస్ట్ అసలు ఫైనాన్షియల్గా కూడా అమ్మాయి స్ట్రాంగ్గా ఉన్నట్లేదు. ఎందుకంటే సొంత ఇల్లు కూడా లేదు, అద్దెంట్లో ఉంటున్నట్టుగా మనకు విజువల్స్ చూస్తే తెలిసింది. వాళ్ళ నాన్న పోనీ ఆర్థికంగా బాగున్నాడంటే అది కూడా కనపట్ల. ఉద్యోగ రీత్యా కూడా మరి మంచి సంపాదించిన డబ్బులన్నీ ఏం చేస్తుంది మరి, ఇవన్నీ ఈయన వాడుకుంటున్నాడా లేకపోతే ఏంటి? నేను ఈవిడికే ఖర్చు పెడుతున్నాను ఏం చెప్పి అన్నాడు. కానీ దానికి వాళ్ళ నాన్న చెప్పే వెర్షన్ ఏంటంటే, బంగారం పెళ్ళిళ్ళ టైంలో, అంతకుముందు జరిగిన పెళ్ళిళ్ళ టైంలోనూ చుట్టాలు పెట్టిన బంగారంతో ఆ డబ్బులతో చేసుకున్నారు తప్పితే అతనికి ఏం ఖర్చు పెట్టలేదనే మాట అమ్మాయి తండ్రి అంటున్నాడు. కానీ ఎటు చూసినా పూర్ణచంద్రరావులో తప్పులే చాలా కనపడుతున్నాయి. ఒకప్పుడు అతను చేసిన ఎన్నో విషయాలు, మిగతా విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఈ కేసుతో కనపడుతుంది. ఇప్పుడు ఈ అమ్మాయి వ్యవహారం బయటకు వచ్చింది, ఇంకా బయటికి రాని కేసులు ఎన్ని ఉంటాయో. ఈ పిల్లతోనే ఇలా బిహేవ్ చేసాడంటే అతను చాలా క్రూరుడు అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది ఆల్రెడీ. వాడు ఎంత కవర్ చేసుకున్నామన్నా కవర్ అయ్యే పరిస్థితి కనపట్లా. ఇంకా భార్య మా ఆయన చాలా మంచోడని చెప్పి వాళ్ళ ఆవిడ ఒక వెర్షన్ కనపడుతుంది. పైగా ఆవిడ మీద ఆరోపణలు చేస్తుంది, స్వేచ్ఛ మీద ఆరోపణలు చేస్తుంది తప్పితే మా ఆయన చాలా మంచిగా ఉంటుంది, కాకపోతే దూరంగా ఉంటున్నాడు నాకు అనే మాట కూడా వచ్చింది.
అయితే సాధారణంగా స్వేచ్ఛ ఇద్దరిని చేసుకోవడం వదిలిపెట్టడం మనం చూస్తూ వస్తున్నాం. కానీ ఇక్కడ భార్య పిల్లలు ఉన్న తర్వాత పూర్ణచంద్రరావు ఎందుకని బయటకు వచ్చాడు, బయటికి వచ్చినట్టు పూర్ణచంద్రరావుకి ఎందుకని వాళ్ళ వైఫ్ ఇప్పుడు సపోర్ట్ ఇస్తుంది అంటే దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు అది చెప్పేది, మా ఆయన చాలా మంచోడని సినిమా వచ్చింది. ఏ భార్య అయినా భర్తనే చాలా మంచోడని చెప్పుద్ది, ఏ తల్లి అయినా తన కొడుకుని మంచోడని చెప్పుద్ది. ఇది స్త్రీ జాతిలో ఉన్న ప్రధానమైన ఒక ఔన్నత్యం అని చెప్పాలి. అందులో భాగంగానే ఆవిడ అలా మాట్లాడిన తప్పితే మనకు చూస్తున్నాం కదా, మనం రకరకాల వార్తలు చూస్తున్నప్పుడు మనం ఎలా సమర్థిస్తాం. సో ఓవరాల్గా పూర్ణచంద్రరావు మీద కేసు నమోదు కాబోతుంది, మేబీ ఫోక్సో కూడా పడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అనుకుంటారా? నాకు తెలిసి అతనికి బాగా చుట్టుకున్నట్టే, పూర్ణచంద్రరావు అనే వ్యక్తికి పేకకి చుట్టుకుంది ఖచ్చితంగా. అతను ఈ కేసులో ఇంతవరకు బయటపడటం కూడా కష్టమే. అసలు ఇప్పుడు ఈ కేసు అది ఆత్మహత్య హత్య అనే కోణంలో కూడా దర్యాప్తు చేయాల్సిన అవసరం కనబడుతుంది. ఇప్పుడు ఆ అమ్మాయి ధైర్యవంతురాలు అనుకుంటున్నప్పుడు అంత స్వేచ్ఛను కోరుకునే మనిషి అంత బలవన మరణానికి ఎలా పాల్పడుతుంది? దీని వెనకాల ఎవరన్నా ఉన్నారా లేకపోతే ఇలాంటి అంశాలు కూడా ఆ కోణంలో కూడా ఆలోచించాలి. సో చూద్దాం సార్, మొత్తానికి స్వేచ్ఛ ఆత్మహత్య తర్వాత మాత్రం చాలా సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. సో పూర్ణచంద్రరావు మీద ఫోక్సో చట్టం వర్తిస్తుందా లేదా అనేది చూద్దాం. మరి నమస్తే. నమస్తే అండి.